ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు 2వ పక్షం అనగా 16 నుండి 31 వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సంస్థలో యోగా చేయించడం, అలాగే యోగా ట్రైనింగ్ ఇవ్వడం, యోగా థెరపీ నేర్పించడం, ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆస్ట్రాలజీ, మ్యూజిక్ గురించి కూడాను మీకు ఎడ్యుకేషన్ లెవెల్లో తీసుకెళ్ళడం, సర్టిఫికేషన్ ఇవ్వడం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాము. వీళ్ళున్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు చేరవచ్చు. థెరపీ చేస్తాము, థెరపీ కూడా చేయించుకోగలరు. యోగా థెరపీ, రాగా మ్యూజిక్ థెరపీ, ఇవన్నీ పాయింట్స్ అని నోట్ చేసుకొని మీకు జాతకం చెప్పడానికి ముందుగా ఈ 2వ పక్షంలో మనకు ఆగస్టు 2వ పక్షం 16 నుండి ఈ యొక్క 31 వరకు ఉన్నటువంటి గోచారం తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు, ఈ యొక్క వృషభ రాశిలో వచ్చేసి గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు కూడా చక్కగా ఈయన కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోనే ఉన్నారు. నెక్స్ట్ కేతువు, రవి, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మార్పులు తీసుకున్నట్లయితే 20వ తేదీ 8 కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నాడు ఆగస్టు 20న. నెక్స్ట్ వచ్చేసి 28వ తేదీ కన్యలోకి కుజుడు వస్తున్నాడు మాసాంతన్న. 25/8/15 స్పీచ్ ఈ యొక్క 17వ తేదీ సింహంలోకి, ఆగస్టు 17న సింహంలోకి ఈయన తన వేరాశి అయినటువంటి కర్కాటకం వదిలితే తన స్వక్షేత్రంలోకి వస్తున్నారు రవి గారు. నెక్స్ట్ 30th వచ్చేసి ఈ యొక్క ఆగస్టు 30న సింహంలోకి బుధుడు వస్తున్నాడు. 26/5 మిథునంలోకి మరలా శుక్రుడు ప్రవేశిస్తున్నారు. ఈ యొక్క ఆగస్టు 26, 2025 మిథునంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీ రాశి అధిపతి అయినటువంటి శని భగవంతుడు, అలాగే వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు ఏళ్ళనాటి శని ప్రభావంతో ఇంకా వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు. ఇంకొక 2.5 years ఇక్కడే ఉంటాడు. ఈ యొక్క మీనరాశిలో ఎంతో అనుభవం, 5 yearsలో చాలా ఎదురు దెబ్బలు తగిలి లాస్ట్కి ఎన్నో నష్టాలు పోగొట్టుకొని, మనుషుల్ని పోగొట్టుకొని, మానసికంగా కుంగిపోతూ చాలా విధంగా మీరు ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులన్నీ కూడా బయటపడడానికి ఇప్పుడు ఒక శుభకరమైనటువంటి స్థితి ఏర్పడ్డది. అది ఏళ్ళనాటి శని ప్రభావం మీ రాశి నుండి వదిలి 2వ ఇంట్లోకి వెళ్ళటం కొంచెం రిలాక్స్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. కుంభరాశి, కుంభలగ్నం వారికి 2వ ఇంటి అధిపతి, అలాగే దశమాధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు ఈయన కుంభరాశి వారికి 7వ ఉన్నారు. అలాగే రవి కూడా అక్కడే ఉన్నారు మీకు 7వ. అలాగే కేతువు మీకు 2వ ఇంటి అధిపతి, దైవభక్తిని పెంచేవాడు. ఈయన కూడా మీకు చక్కగాను ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారన్నమాట 7వ. వీరి ముగ్గురి ప్రభావం మీ మీద ఉంటుంది. మీ రాశిలో రాహు ఉన్నాడు. ఈ రాహు అనేది కోప స్వభావాన్ని ఎక్కువ పెంచుతాడు. ప్రయాణాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ జీవితాన్ని మీరు సక్రమంగా మార్చుకోవాలంటే మిమ్మల్ని మీరు ఎంతో ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే శుక్రుడు, గురువు కలిసి మీకు 5వ స్థితిలో ఉన్నారు. చాలా మంచి యోగం. అలాగే శుక్రుడు వచ్చేసి 20వ తేదీ ఆగస్టు 20 కర్కాటకంలోకి వెళ్తారు. అప్పుడు బృహస్పతి ఒక్కడే మీకు ఈ యొక్క 5వ స్థితిలో ఉండి మీ యొక్క దశమక్ష లాభస్థానాన్ని, అలాగే మీ రాశి స్థానాన్ని కూడా చూస్తారు. మీ రాశిలో రాహు ఉన్నాడు. రాహు కోప స్వభావాన్ని ఎక్కిస్తాడు. తగ్గించడానికి ఈ యొక్క బృహస్పతి వీక్షణ ఎంతో కోఆపరేట్ చేస్తుంది. బృహస్పతి మీకు 7th house లాభస్థానాన్ని చూడటం వల్ల కూడాను ఆయన మీకు దశమాధిపతి కూడాను, మీకు 2వ ఇంటి అధిపతి కూడాను
కాబట్టి చక్కగా మీ జీవితం ఇంకా ముందడుగు వెళ్తుంది. ఆ సెకండ్ హౌస్ని కూడా ఆయన వీక్షిస్తున్నారు 9th వీక్షణ ద్వారా. తద్మూలకంగా మీకు జీవితంలో బృహస్పతి చాలా గొప్ప గ్రోత్ని ఇచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానానికి వివాహం కాని వారికి సంతానం వివాహం అవుతుంది. చక్కగా ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతారు. ఎన్నో చూడవలసినటువంటి ప్రదేశాలు ఎంజాయ్ చేయడానికి కూడా మీరు ముందుకెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.